నేను జాతకం తీసుకొని చూసి చేతబడి ఉందో లేదో అది రెండో విషయం. కానీ మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ యోగం ఉంది కదా. అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి. దాని అర్థం అదే. లేదే, నా కుమార్తెకి మాంగళ్య దోషమే లేదే. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే రాహుకేతు దోషం ఉంటేనే కదా మాంగళ్య దోషం. ఈ జాతకంలో రాహుకేతు దోషమే లేదు కదా అని చెప్పింది. నిజమే, ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు. కానీ 100% మాంగళ్య దోషం ఉంది. అది చెబితే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు. చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితి వచ్చింది. వెళ్ళిపోయారు. నేను జాతకమే చూడలేదు, వెళ్ళు బయటికని చెప్పేశాను. ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొనొచ్చారు. అది కరెక్టు అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 4, 3, 7 అని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక వ్యక్తొచ్చి లేదు 4, 3, 8 అని చెప్తే మనకి కోపం వస్తుందా లేదా? అదే జరిగింది. సరే, ఈ రోజు మన సబ్జెక్టుకొస్తే ఇలా చాలా మంది అదేంటంటే